లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులు దానియేల్ గారు 1960వ సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీన చేసిన ప్రసంగం. మార్కు సువార్త 14వ అధ్యాయం 8వ వచనం. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. ఈ స్త్రీ తన భూస్థాపన కొరకు దాన్ని చేసిందని యేసు చెప్పాడు. ఈ మాటలను ఎవరు అర్థం చేసుకుని ఉండలేదు. అప్పటినుండి ఒక వారములో ఆయన భూస్థాపన పూర్తియగును. ఆత్మీయ విషయాలు ఎంతో అత్యవసరమైనవిగా గ్రహించగలిగిన గొప్ప ఆధిక్యత ఈ స్త్రీ కలిగి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. నిజంగా ఆత్మీయులైన ప్రజలు వారికి తెలియకుండానే దేవుని ప్రణాళికలో ఉన్నవాటిని చేస్తూ ఉంటారు. యేసు యొక్క ఉన్నత శ్రేణికి చెందిన శిష్యుల్లో మరియ ఒక స్త్రీ. యేసు వారి ఇంటిని సందర్శించిన మొదటి దినాల నుండి మరియ ఆయన పాదముల చెంత కూర్చొని వాక్యం నేర్చుకుంటూ ఆయన చెప్పు మాటలు వింటూ అందులో నిమగ్నమై ఉండేది. ఇప్పుడు ఆమె ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉన్నది. ఈ స్థితికి వచ్చుట ఒక గొప్ప విషయం. ఇక్కడ తన భూస్థాపనకు తాను సిద్ధపడుచున్నట్లు యేసుకు మాత్రమే తెలియను. మరియకు స్వయంగా తెలియదు. యేసు మీద ధనాన్ని వృధా చేయుట గూర్చి యూదా సణుగుతూ ఉన్నాడు. ధనాపేక్ష గల మనుషులందరి వలె అతడు ఒక సంకుచితమైన బుద్ధి గలవాడుగా ఉన్నాడు. ఆ డబ్బు సంచిలో వేసినట్లయితే అతడు దొంగిలించవచ్చును అని ఆశించి ఉంటాడు. అతడు పేదవారిని గూర్చి మాట్లాడుచున్నాడు. అయితే పాపశాపము నుండి రక్షించుటకు తనను తాను పేదవానిగా చేసుకొనిన యేసును గూర్చి ఎవరు ఆలోచిస్తున్నారు? తను తలవాల్చుటకు ఎక్కడ స్థలము లేనిదిగా చేసుకొనిన యేసును గూర్చి ఎవరు ఆలోచిస్తారు? ఆయనను మరణమునకు నడిపించు సంఘటనలు ఆయన మీదకు త్వరలో రానున్నవి. పాపభారమును మోస్తూ నిష్కారణంగా ఇష్టపూర్వకంగా మరణానికి వెళ్ళుచున్నది ఆయన ఒక్కడు మాత్రమే. అది ఒక అసమానమైన త్యాగం, బలి. ఆయన మనస్సులో లోకం యొక్క పునాది వేయబడక ముందే ఆయన బలిగా అర్పించబడి ఉన్నాడు. భూస్థాపన కొరకు చనిపోయిన వాని వలె ఇప్పుడు ఆయన శరీరం మీద చేయబడుచున్నది. మరియ మాత్రమే ఈ సేవ చేయు ఆధిక్యత కలిగి ఉన్నది. అది ఒక అసమానమైన సేవ. ఒక నిజమైన యేసు సేవకుడు యేసునకు చెడ్డ పనులను చేయలేడు. యేసు యొక్క ఉన్నత శ్రేణిలోని శిష్యుల్లో ఆమె ఒక స్త్రీ. ఆమె వెలను లెక్కించలేదు. యేసు రాజుగా ఉండుటకు వ్యతిరేకించినప్పుడు యూదా నిశ్చయంగా నిరాశ చెందాడు. బహుశా ఈ సమయంలో ఆయన నుండి ఎంతో ఎక్కువ పొందుకొనుటకు అతడు నిశ్చయించాడు. అప్పటి నుండి అతడు నిజమైన శిష్యుల్లో ఒక భక్తిగల శిష్యుని వలె నటిస్తూ ఉన్నాడు. చిట్ట చివరి విందు సమయంలో తన శిష్యుల్లో ఒకడు ఆయన్ను అప్పగించబోచున్నాడని యేసు చెప్పినప్పుడు వారంతా దుఃఖపడినారు. యూదా కూడా దుఃఖపడినట్లు నటించాడు. నీవు ఒక రాజకుమార్నిగా ఉండగలిగినప్పుడు నీవు ఒక భిక్షగానిగా, ఒక దొంగగా ఎందుకుంటావు? మన సహవాసమునకు నటించువారు గొప్ప ఆటంకంగా ఉంటారు. దేవుని బిడ్డల సమూహంలో మనము చిన్న బిడ్డవలే నిందారహితులుగా ఉండాలి. స్వార్థమును వెదుకువారు ఒక గొప్ప ఆటంకంగా ఉండి దేవుని పనికి గొప్ప హాని చేయువారవుతారు. తరువాత గెత్సెమనేకు సంబంధించిన ప్రార్థన దృశ్యానికి మనం వస్తాం. ఏమి జరగనయున్నదో అనే దాని విషయమై శిష్యులకు భారం లేదు, ప్రాధాన్యత లేదు. ప్రేమ, విధేయతను గూర్చి మాట్లాడిన పేతురు యేసు యొక్క ఆలోచనలను పంచుకొనలేదు. దేవుని తలంపులు పొందుకునేంత వరకు నీవు ప్రార్థనలో తప్పక ఎదగవలసి ఉన్నావు. ఇది నీ చుట్టూ ఉన్న లోకమును మార్చుటకు నీకు సహాయం చేయగలదు. పేతురు తన సొంత ఆత్మీయ బలమును అంచనా వేసుకొనలేకపోయాడు. నీవు పిలువబడి ఉండవచ్చు గాని నీవు తప్పక సక్రమముగా సిద్ధపడాలి. పేతురు సరిగా సిద్ధపడక విఫలమయ్యాడు. అతడు తన కత్తిని ఉపయోగించాడు. దేవుని ప్రణాళికలో భౌతికమైన శక్తి ఏమాత్రము పనిచేయదు. గెత్సెమనేలో యేసును ఒక మానవ స్వభావం కలిగిన వానిగా చూచినట్లు మరెక్కడ మనం చూడం. భౌతికమైన బాధ, ఆత్మీయ భారము చాలా భారంగా ఉన్నాయి. ఆత్మ ఇష్టపడుచున్నది గాని శరీరం బలహీనమైనది. అయితే యేసు యొక్క శరీరము ఆయన ఆత్మకు పరిపూర్ణంగా విధేయత కలిగి ఉన్నది. మీ శరీరాలు సంపూర్ణంగా దేవుని ఆత్మ ద్వారా స్వాధీనపరచబడనంత వరకు నీ ఆత్మీయ లక్షణాలు ఎన్నడూ బయటికి రావు. మనలో ఒక్కొక్కరి కొరకు దేవుడు ఒక విశిష్టమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనలను పిలిచిన దేవుడు నమ్మకమైనవాడు.